గత వారం రోజుల నుంచి ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కృష్ణా జిల్లా శాసనసభ్యుడు దేవినేని ఉమా నాయకత్వంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ప్రధాన ద్వారం ముందు అధికార యంత్రాంగాన్ని లోనకి వెళ్లకుండా విధులకు ఆటంకపరుస్తూ ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని చెప్పి ఆరోపణలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రధానంగా రైతాంగ సమస్యల మీద గత 9 సంవత్సరాలు వీళ్ళు చేసిన కార్యక్రమాల కన్నా ఈ 4.5 సంవత్సరాల్లో రైతుల కోసం హితోధికంగా చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే. కారణాలు ఏంటంటే ఈ 4 సంవత్సరాలు కృష్ణా జిల్లా ప్రజానీకానికి 2 పంటలకి నీళ్ళు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కింది. ఏదో మొన్న ఈ మధ్య ఖరీఫ్ సీజన్లో వచ్చిన కైముక్ తుఫాను వల్ల రంగుమారిన ధాన్యాన్ని కూడా 25% పైబడి ఏదన్నా రంగు ధాన్యం కనుక మారినట్టయితే దాన్ని కూడా మద్దతు ధరతో పాటు సమానంగా కొనమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చే ఆ దిశగా జిల్లా పాలనా యంత్రాంగం అధికారులతో కలిసి రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే ఇబ్బడి మూడుగా కొనుగోలు జరుగుతున్న నేపథ్యంలో రైతులందరూ కూడా చక్కగా సంతోషంగా ఉంటే కేవలం రాజకీయ లబ్ధి కోసం వీళ్ళొక సురభి నాటక కంపెనీలాగా ఈ మహాకూటమి ఏర్పడి ఈ మహాకూటమి ద్వారా కొన్ని కార్యక్రమాలు చేయడానికి నిర్ణయం చేసి వాళ్ళలో ఐకమత్యత పెంపొందించుకోవటం మహాకూటమి ఆధ్వర్యంలో మచిలీపట్నంలో కలెక్టర్ కార్యాలయం ముందు ఈ విధంగా దిగ్బంధనం చేయటం ఇది ప్రజా వ్యతిరేక చర్య. ఇప్పటికైనా దేవినేని ఉమా నీ నియోజకవర్గం డీలిమిటేషన్లో అడ్రస్ లేకుండా గల్లంతైంది కాబట్టి అధినాయకుడి మెప్పు కోసం అధిష్టానం కళంలో పట్టడం కోసం గోబెల్స్ ప్రచారం ద్వారా ప్రజల్ని పదే అబద్ధాలు ప్రచారం చేసి తద్వారా నిజాన్ని నమ్మించే క్రమంలో భాగంగా నువ్వు ఈ నాటకాలు ఆడుతున్నావు, నువ్వు నాటకాలు కట్టిపెట్టమని చెప్పి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. నువ్వు కనుక ఇదే కనుక వైఖరి కనుక అవలంబించినట్టయితే అధికార యంత్రాంగం చేత నిన్ను పక్కకు గెంటించే పరిస్థితులు వస్తాయని చెప్పి చెప్తా ఉన్నాం. ఇదే సందర్భంలో ఎన్టీఆర్ ఘాట్ దగ్గర వాళ్ళ నాయకుడు దేశం అధినేత రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని చెప్పి ఆరోపణ చేయడానికి కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా చంద్రబాబు గారు, నువ్వు చేసిన ఆరోపణ మీద నిలబడతావా? మేము ఆహ్వానిస్తాం. తెలుగుదేశాన్ని కనుక అధికార రథంలో ఎక్కించకపోతే నువ్వు రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధంగా ఉన్నావా లేదా, దీనికి సిద్ధపడతావా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కేవలం సవాళ్ళు చేయటమే కాకుండా తద్వారా ప్రజల మెప్పు కోసం ఏదో చౌకబారు మాటలు మాట్లాడుతూ ఉన్నావు. 9 సంవత్సరాల పాటు ఆకలి చావులు, రైతాంగ ఆత్మహత్యలు, చేనేత కార్మికుల హత్యలు, అన్ని వర్గాల ప్రజల మీద ఇబ్బడి ముబ్బడిగా పన్నులేసి మళ్ళీ నాకు అధికారం అప్పచెప్పండి, నేను జనరంజకంగా పరిపాలిస్తాను అని చెప్పడాన్ని ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. అదేవిధంగా వామపక్షాల్లో కమ్యూనిస్టులు కూడా చంద్రబాబు నాయుడు అవినీతిపరుడు అని చెప్పి వాళ్ళ మార్క్సిస్ట్ పార్టీ అధికార పత్రిక అధికార ప్రెస్ ప్రజాశక్తి బుక్ హౌస్ చంద్రబాబు నాయుడు మీద 12,347 కోట్ల రూపాయలు ఖరీదు చేసే అవినీతి ఆరోపణలు చేసింది. చంద్రబాబు నాయుడు గారేమో ఉచిత విద్యుత్ దండగా సబ్సిడీలు ఇవ్వద్దు అని చెప్పి రైతాంగం గురించి చాలా చులకనగా మాట్లాడాడు. ఈ పుస్తకం గురించి ఆయన విచారం వ్యక్తం చేయాల. దీని మీద ఆయన విధానం ఇప్పటికీ తేడతెల్లం చేయాల. చంద్రబాబు ప్రపంచ బ్యాంకు జీతగాడని చెప్పి ఊరు వాడ ఇల్లు పందిరెక్కి కూర్చున్న కమ్యూనిస్టులు అవన్నీ మర్చిపోయి చంద్రబాబు చేసిన మీద ఆరోపణలన్నీ ఆ విధంగా ఉంటే మరలా మేమంతా ఒకటే కాంగ్రెస్ను ఓడిస్తామని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ను ఓడించే శక్తి సామర్థ్యాలు వీళ్ళకి లేవని చెప్పి 2009లో కూడా మళ్ళీ రాజశేఖర రెడ్డి మా నాయకుడు అని చెప్పి రాష్ట్ర ప్రజానీకం అన్ని వర్గాల కూడా సుఖ సంతోషాలతో 2 పంటలతోటి సస్యశ్యామలంగా ఉండాలంటే రాజశేఖర రెడ్డి గారే అని చెప్పి పెద్ద ఎత్తున జిల్లా ప్రజానీకం రాష్ట్ర ప్రజానీకం అభిప్రాయపడుతున్న నేపథ్యంలో మీరు ఇటువంటి చౌకబారు ట్రిక్లు చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాం అనుకుంటే మీకు పుట్టగతులు ఉండవని చెప్పి మీరు ఇప్పుడున్న శాసనసభ్యత్వాల కన్నా ఇంకా తక్కువ దిగజారే రోజులు ముందని చెప్పి మేము ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం.